హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రశాంతి కిచెన్. నేను మీ ప్రశాంతి. ఈరోజు ఈ వీడియోలో అల్లం పచ్చడిని ప్రిపేర్ చేశాను. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. చాలా రోజులు మీరు నిల్వ చేసుకోవచ్చు. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ పిక్కిల్ని మీరు గాజు సీసాలో వేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. ముందుగాను నేను 100 గ్రాములు చింతపండుని తీసుకొని వీటిని గుజ్జుని ప్రిపేర్ చేసుకున్నాను. సో మొత్తాన్ని కూడాను వాటర్ వేసేసి పిప్పినంతా సెపరేట్ చేసేయండి. ఇలా గుజ్జులా ప్రిపేర్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని వీటిని చిక్కగా అయినంత వరకు ఉడికించుకోవాలి. సో గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగాను చిక్కగా అయిపోయినంత వరకు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలోని ఒక పావు 250 గ్రామ్స్ ఉంటుందండి బెల్లాన్ని తీసుకున్నాను. సో ఇది కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. సో ఈ బెల్లంలో కొద్దిగా వాటర్ వేసుకొని వీటిని కరగపెట్టుకుంటున్నాను నేను. సో బెల్లాన్ని ఇలా కరగపెట్టుకుంటే కనుక ఇందులోని మనకి డస్ట్ని తీసేయచ్చు. సో ఇలా స్ట్రైనర్లో స్ట్రైన్ చేసుకుంటే కనుక అందులో ఉన్న ఇసుక చెత్త ఏదైనా ఉంటే కనుక మనకి సెపరేట్ అయిపోతుంది. సో చూసారా ఎంత చెత్త అనేది వచ్చేసింది. వీటిని ఇలాగా పక్కన తీసేసి ఈ బెల్లాన్ని చల్లారనిచ్చుకోవాలి, పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని ఇందులోని ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇందులోని అల్లం ముక్కల్ని నేను 300 గ్రామ్స్ తీసుకున్నాను, పావు కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఈ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, శుభ్రంగా వాష్ చేసుకొని. మీరు ఇంకా పెద్ద ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. ఇంకా చిన్న ముక్కలు అయితే కనుక మనకి బాగా వేగిపోతాయి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ అల్లం ముక్కల్ని. సో మొత్తాన్ని కూడా ఒక 10 మినిట్స్ టైం అనేది పడుతుంది. సో కొద్దిగా కలర్ చేంజ్ అయింది చూసారా, మొత్తంగా కూడా పచ్చివాసన అనేది పోయిందండి. సో ఈ విధంగా వేయించుకున్నాక మనం వీటిని ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. సో మొత్తాన్ని కూడా ఇలా తీసేసుకోండి. సో అదే కడాయిలోని 100 గ్రాముల ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. నేను గుంటూరు మిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఆంధ్రా నుంచి తెప్పించుకున్నాను అండి. సో ఈ మిర్చిని మీరు నార్మల్ ఎండుమిరపకాయలు ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గరగా ఏది అవైలబుల్గా ఉంటే ఆ ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. వీటిని దూరగా వేయించుకోవాలి, మంచి అరోమా వచ్చినంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలని యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. అలాగే మెంతుల్ని 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకోండి. ఇవి మొత్తంగా కూడా దోరగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని మిక్సీలో యాడ్ చేసుకోండి. ఇలా మిక్సీలో యాడ్ చేసుకున్నాక మనం పక్కన పెట్టుకున్న అల్లం ముక్కల్ని మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని నేను బెల్లం రసంతోనే మిక్సీ చేసుకుంటున్నాను. మీరు హాట్ వాటర్ని కూడా యూజ్ చేయొచ్చు. నాకు కొద్దిగా హాట్ వాటర్ కూడాను వేసుకొని నేను ఇలా మెత్తగా మరి పేస్ట్గా కాకుండా ఇలా బరకగా పేస్ట్ చేసుకున్నాను. ఇలా పేస్ట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక అదే కడాయిలోని ఇంకొద్దిగా 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకొని ఎండుమిర్చిని 2-3 చీలుకొని వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూను శనగపప్పుని, అలాగే 1 స్పూను మినపప్పుని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మంచి అరోమా వచ్చినంత వరకు వేయించుకోండి. ఇవి ఎర్రగా వేగిపోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ టైం అనేది పడుతుంది. ఇలా వేయించుకున్నాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. ఇలా పసుపుని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక ఇందులో పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జుని మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా చింతపండు గుజ్జు అనేది ఇలా తాలింపులో వేయించుకుంటే కనుక మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి అనేది. మన పచ్చిది మాత్రం అసలు యాడ్ చేసుకోవద్దు.
సో మొత్తాన్ని ఇలాగా ఒక 2 మినిట్స్ కలిపేసుకున్నాక మనం పక్కన పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి, అల్లం పేస్ట్ని. సో అల్లం పేస్ట్ని మొత్తాన్ని కూడాను ఇలాగ యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అనేది మనకి కరెక్ట్గా సరిపోవాలి, అప్పుడే మనకి తక్కువ మాత్రం వేసుకోవద్దు. ఊరగాయలో మనకి ఎంత సాల్ట్ ఉంటే కనుక అంత మంచిది. కరెక్ట్గా టేస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసేసుకొని ఇంకొద్దిగా ఆయిల్ని ఒక 50 to 100 గ్రామ్స్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఆయిల్ అనేది పైకి తేలినట్టుగా ఉంటే కనుక ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో ఇలాగా మొత్తంగా కూడాను యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని చల్లారనిచ్చుకోవాలి. చల్లార్చుకొని మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ ఇంకెందులో అయినా కూడాను మీరు స్టోర్ చేసుకోవచ్చు. మనం గాజు గ్లాసులో వేసుకుంటే కనుక ఎక్కువ రోజులనే ఉంటుంది. మీరు ఇది స్టోర్ చేసుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఎండ బయట కూడా ఉంటే కనుక అప్పుడప్పుడు ఎండలో పెట్టేయండి, చక్కగాను ఎక్కువ రోజులు అనేది మనకు ఉంటుంది. సో ఈ విధంగా లాస్ట్లో నేను ఇందులోని వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుంటున్నాను, పచ్చివి వేసుకుంటున్నాను నేను. సో ఈ విధంగా వేసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, అల్లం పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.